హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో, దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. ఈరోజైతే మనం వెళ్ళబోతుంది పోర్ట్ మార్నాక్ బీచ్‌కి. అది మన డబ్లిన్ నియర్ బై ఉంటది. నియర్ సైడ్ ఉంటది. సో, ఇక్కడి నుంచయితే గనక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటది. మనమైతే ఈరోజు కార్‌లో వెళ్ళబోతున్నాం అక్కడికి. ప్రెజెంట్ టైమ్ అయితే గనక 3:30 అరౌండ్ అలా అవుతుంది. ఇక్కడి నుంచి నాకు కార్ డ్రైవ్ అయితే గనక 45 మినిట్స్ చూపిస్తుంది. సో, ఇంకా మనమైతే లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాము. ఇంకా మీరైతే గనక లైక్ చేసి పెట్టేసేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఈ బీచ్‌ని వెల్వెట్ స్ట్రాండ్ అని గూడా పిలుస్తారంట. సో, మనమైతే ఈ బీచ్‌ని ఈరోజు ఫుల్‌గా ఎక్స్‌ప్లోర్ చేసేద్దాం. ఇంతకీ మన జర్నీ అయితే ఎలా ఉంది? ఇంకా ముందు ముందయితే గనక మంచి మంచి ప్లేసెస్, నేచర్ అండ్ మంచిగా చూపిస్తాను. నేనైతే ఫుల్ ఎక్సైటింగున్నాను. జస్ట్ ఒక చిన్న ఇమేజెస్ చూసాను మ్యాప్స్‌లో అండ్ ఇట్ ఈస్ లిటరల్లీ చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ అది నియర్ టు ఎయిర్‌పోర్ట్ ఉంది గాబట్టి ఇంకా చాలా బావుంటది. అండ్ చూసారా, ఇప్పుడే ఒక ఫ్లైట్ అయితే ల్యాండ్ అవుతుంది. ఈ బీచ్‌లో ఏం స్పెషల్ ఉందో గాని చివరికి వర్త్ విజిటింగా కాదా అనేది చూద్దాం. ఓకే. సో, మన జర్నీ అయితే గనక బ్లాంచెస్ టౌన్ నుంచి స్టార్ట్ అయింది. సో, ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ డబ్లిన్. రోడ్ ట్రిప్ అయితే గనక చాలా స్మూత్‌గా ఉంది. సిటీ ట్రాఫిక్‌ని వదిలేసి ఇట్లా కోస్టల్ సైడ్‌కి వెళ్తుంటే ఆ వెదర్ కూడా కంప్లీట్‌గా మారిపోయింది. అండ్ ఐర్లాండ్‌లో వెదర్ ఎప్పుడు సర్ప్రైజింగ్ చేస్తుంది. కానీ ఇవాళ మాత్రం నాకైతే గనక లక్ చాలా బావుంది. సో, మనమైతే గనక పార్కింగ్ లాట్‌లోకొచ్చేసాము. సో, మన కారైతే గనక పార్క్ చేసేసాము. బట్ ఇక్కడైతే గనక స్లాట్స్ ఏం లేవసలు. మనమైతే గనక ఇంకా సైడున్న లైక్ ఆ డివైడర్ వాటెవర్ ఆ సైడ్ దాని మీదకెక్కిచ్చేసి పెట్టేసాను. ఇంకా వేరే ఆప్షన్ లేక. సో, ఈరోజు వెదర్ అయితే గనక చూసారు కదా! చాలా అంటే చాలా సన్నీగుంది. మనమైతే గనక ఇట్లా ఈ వేలోంచి నడుచుకుంటెళ్ళాలి. అండ్ అటు సైడ్ నుంచి కూడా వేరే వే అయితే ఉంది. బట్ మనం పార్కింగ్ దగ్గర నుంచి ఇది దగ్గరుందని చెప్పేసి ఇటు నుంచి వస్తున్నాము. బట్ మనం తప్ప ఇంకెవరు లేరు. చూసారా, మళ్ళీ ఇంకో ఫ్లైటొచ్చేసింది. నేనిప్పుడే ఒక ఫ్లైట్ చూసాను. మళ్ళీ ఇప్పుడే వచ్చేసింది ఇంకోటి. సో, ఇదే వేలో ఇట్లా కంటిన్యూ అయితూ ఎళ్ళిపోతే వచ్చేస్తది. అండ్ ఇంకోటి అండ్ ఇక్కడ చాలా బావుంది ప్లేస్ గూడా అండ్ గ్రాస్ కూడా. సో, విత్ దట్ ఎవ్రీవేర్ ఇక్కడ మనకి యెల్లో కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో, నెక్స్ట్ ఇంకా ఇట్లా ఈ వుడెన్ బ్రిడ్జెస్ టైప్ లైక్ కింద వుడెన్ కార్పెట్ టైప్ ఏసున్నాయి. పెట్టేసున్నాయి. సో, ఇలా వచ్చేస్తూ యాహ్! వావ్! లిటరల్లీ లుక్ ఎట్ దట్. బీచ్‌కి అయితే గనక ఫస్ట్ నేను నోటీస్ చేసిందయితే గనక ఈ వైడ్ ఓపెన్ బీచ్. ఇది చాలా క్లీన్ అండ్ సాఫ్ట్ అండ్ సాండ్ చాలా ఫ్రెష్‌గా ఉంది. అండ్ ఆ వ్యూ చూసారా? ఇట్స్ లైక్ ఎ ఎండ్‌లెస్ ఓషన్. ఓకే. అండ్ సైడ్‌కి స్ట్రెచ్ గూడా ఇది 8 కిలోమీటర్స్ అలా ఉంది. అండ్ ఇక్కడ క్రౌడ్ ఉన్నా సరే చాలా ప్రశాంతంగా అండ్ పీస్‌ఫుల్‌గా ఉంది. సో, ఇప్పుడు బీచ్‌లో అయితే గనక కొంచెం అట్లా వాక్ చేసి చూద్దాము. ఇటు చుట్టూ చూస్తే గనక చుట్టూ ఫ్యామిలీస్ అండ్ పెట్స్‌తో వచ్చారు. అండ్ చాలామంది కిడ్స్ కూడా వచ్చారు. వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి గదా! సో, ఫుల్‌గా వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ లైక్ ఆ వాటర్ గూడా చాలా క్లీన్‌గా కనిపిస్తుంది నాకైతే గనక. కానీ ఐర్లాండ్ కాబట్టి వాటర్ మాత్రం చాలా చల్లగా ఉంటాయి. సో, ఇది అయితే వైడ్ వ్యూ. సో, చూడండి. అండ్ నాకు తెలిసి నైట్ వాటర్ ఇక్కడి వరకైతే వచ్చేస్తాయి ఎనక వరకు. ఈ పోర్ట్ మ్యాన్‌రాక్ బీచ్‌ని వెల్వెట్ స్ట్రాండ్ అని పిలవడానికి ఇంకొక రీజన్ గూడా ఉంది. ఇక్కడున్న సాండ్ అయితే గనక చాలా స్మూత్‌గా సేమ్ లైక్ వెల్వెట్ లాగా ఉంటుంది గాబట్టి దానికి ఆ వెల్వెట్ అనే నేమ్ అయితే వచ్చింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే గనక హిస్టరీలో ది ఫేమస్ ట్రాన్స్ అట్లాంటిక్ ఫ్లైట్ గూడా ఇక్కడి బీచ్ నుంచే స్టార్ట్ అయింది.
సో, కాబట్టి ఈ ప్లేస్‌కి నేచర్‌తో పాటు హిస్టోరిక్ ఇంపార్టెన్స్ గూడా చాలా ఉంది. కొన్ని ప్లేసెస్‌నేమో ఫోటోలో చూస్తే ఒకలా ఉంటాయి. కానీ డైరెక్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తే మాత్రం అది వేరే లెవెల్. సో, లిసన్ ద సీ సౌండ్ అండ్ ద కూల్ విండ్స్. సో, అండ్ హియర్ ఓపెన్ స్కై అయితే గనక క్రేజీ. ప్రెజెంట్ టైమ్ అయితే గనక 4:56 అయింది. సో, 5 అలా అవుతుంది. బట్ ఇంకా చీకటైతే అవ్వలేదిక్కడ. సో, ఫుల్ సన్నీ అయితే ఉంది. నా ఒపీనియన్‌లో అయితే గనక డబ్లిన్‌లో ఒక పీస్‌ఫుల్ బీచ్ కోసం చూస్తుంటే గనక ఈ బీచ్‌నే నేను సజెస్ట్ చేస్తాను. సో, ఇదైతే గనక డెఫినైట్‌లీ విజిట్ చేయండి. ఇది ఫ్యామిలీస్‌కి గానీ, కపుల్స్‌కి గానీ, సోలో ట్రిప్స్‌కి గానీ బావుంటది. అండ్ మోస్ట్‌లీ మనలాంటి వ్లాగర్స్ ఆర్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ డ్రోన్ షాట్స్ కావాలనుకునే వాళ్ళకి గూడా ఇది చాలా మంచి లొకేషన్. బట్ బీచ్ మాత్రం గనక క్రేజీ ఉంది. సో, మనమైతే గనక ఒకసారి లోపలికెళ్ళేసొద్దాము అలా. చాలా చల్లగా ఉంటది. దిగటం అయితే గనక కష్టమే. అట్‌లీస్ట్ అలా కాళ్ళు తడుపుకొనొద్దాము. చూసారా అసలు వాటర్ అయితే గనక చాలా అంటే చాలా ఫ్రెష్ ఉన్నాయి. సో, లిటరల్లీ కింద కనపడిపోతుంది మొత్తం గూడా అంతా క్లియర్ ఉన్నాయి. క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు పైన సన్. వావ్! ఈవినింగ్ అయితే గనక ఇంకా సన్‌సెట్ వలన సో, చాలా మెరుస్తున్నాయి వాటర్ అయితే గనక. అండ్ ఎండ్‌లో చూస్తే గనక నాకైతే గనక ఆ వాటర్ అట్లా బీచ్ అట్లా స్కైలోకే కలిసిపోతుంది. అంత బావుంది. సో, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏంటో గాని క్రేజీ ఉంటది. శాండ్‌తోని స్టార్ట్ అయ్యి అట్లా స్కై వరకు గూడా. అండ్ ఇక్కడ వాటర్ అయితే గనుక చాలా పీస్‌ఫుల్ ఉంది. అండ్ వేవ్స్ గూడా అంత పెద్దగా ఏం లేవు. సో, మంచిగా ఉంది. నేనైతే చూడండి ఎంత లోపలికొచ్చేసానో. బట్ అది నాకైతే గనక లైక్ మోకాళ్ళ వరకు గూడా రాలేదు. సో, అండ్ ఇక్కడ నుంచి ఒక సిటీ గూడా కనిపిస్తుంది. లైక్ మేబీ అటు సైడ్ సిటీ ఉంది. బట్ సిటీ వ్యూ గూడా చాలా బావుంది. అండ్ సమ్ బోట్స్ అయితే ఉన్నాయి లోపల. సో, లుక్ ఎట్ ద వాటర్. ఇదైతే గనక లైక్ ప్యూర్ లైక్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ చేసుంది. ఏదో చాలా బావుంది. సో, నేనైతే ఇంకా వాటర్‌లోకి దిగేసాను. ఇట్లా జూషిన తర్వాత ఇంక ఉండలేకపోయినాను. సో, అలా వెళ్ళి చల్లగున్నా సరే దిగేసి కొద్దిసేపు అట్లా ఆడుకున్నాను. అండ్ ప్రశాంతంగా అట్లా ఫ్లోట్ అవుతూ పైనున్న ఏరోప్లేన్స్ చూసుకుంటూ ఉన్నాను. ఏరోప్లేన్స్ కూడా దీని మీద నుంచే ఫ్లై అవుతూ ఉన్నాయి. సో, 2, 3 మినిట్స్‌కి ఒకటి ఫ్లై అవుతూనే ఉంది. సో, ఇంకా అలా కంప్లీట్ చేసేసుకొని అలా బయటకొచ్చేసి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి, ఇంకా మళ్ళీ కార్ దగ్గరికైతే స్టార్ట్ అయిపోయాను. సో, మనమైతే వచ్చేసాం. ఇంకా చూడండి టైం అయితే గనక ఇప్పుడు 7:30, 8 అట్లా అవుతుంది. బట్ స్టిల్ ఇంకా చాలా సన్నీ ఉంది. ఏదో మన ఇండియాలో 3:00 అట్లా అయినట్లు కనిపిస్తుంది. సో, ఇంకా ఫైనల్‌గా అయితే గనక ఇది. ఇలా మన బీచ్ డే అయితే గనక కంప్లీట్ అయిపోయింది. సో, ఇంకా ఇప్పుడైతే గనక రిటర్న్ ఇంటికైతే స్టార్ట్ అయిపోదాము. అబ్బా! వచ్చి ఇట్లా కూర్చుంటే, ఆ సన్ పడుతుంటే ప్రశాంతంగుంది. నాకైతే గనక వాటర్‌లో ఆడుకొనొచ్చిన తర్వాత ఇట్లా కూర్చుంటే, గిట్లానే ఒక స్లీప్ ఎయాలనిపిస్తుంది కొద్దిసేపు. బట్ డే అయితే గనక చాలా క్రేజీగా అయింది. డబ్లిన్ నియర్ బై ఆర్ ఎవరైనా డబ్లిన్‌కి వద్దాం ఉంటే గనక, సో, ఈ పోర్ట్‌మాన్ రాక్ బీచ్‌ని మాత్రం పక్కా విజిట్ చేయండి. సో, ఇదైతే గనక వన్ ఆఫ్ ద బెస్ట్ బీచెస్ ఇన్ ఐర్లాండ్ అని చెప్పొచ్చు. సో, ఆ లొకేషన్స్ గాని, సీనరీస్ గాని అండ్ చాలా బావుందసలు. వాటర్ గాని అండ్ విండ్ గూడా చాలా ప్యూర్‌గా వస్తుంది చల్లగా. సో, ఇంకా చలో మరి బాయ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.